తదుపరి వృషభ రాశి. ఈ యొక్క వృషభ రాశి జాతకులను కనుక పరిశీలించినట్లయితే వ్యయ స్థానంలో లాభాధిపతి సంచరిస్తున్న కారణంగా ముఖ్యమైన విషయాలలో దైవనామస్మరణ లేదా భగవంతుని అనుగ్రహం తప్పనిసరి అన్న అంశాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. చతుర్థ స్థానంలో చంద్రగ్రహ సంచారం చేత విద్యార్థి దశలో ఉన్న వాళ్లకు విద్య ద్వారా బాగా గుర్తింపు లభిస్తుంది. ప్రత్యేకంగా తల్లిగారి సలహా మేరకు చేసే ప్రతి పనిలో కూడా విజయం వరిస్తుంది. పంచమ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్న క్రమంలో సంతాన భాగ్యం కోసం ఎదురుచూస్తున్న దంపతులు ఆరోగ్య విషయంలో కడు జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి అని ఈ సూత్రాన్ని తెలుసుకోవాలి. అదేవిధంగా వారం చివరిలో సప్తమ స్థానంలోకి మారుతున్న చంద్రుని కారణంగా కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. నూతన కార్యక్రమాలను చేపడతారు. వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. భాగ్యస్థానంలో శుక్రుడు మరియు కుజగ్రహ సంచారం జరుగుతున్న క్రమంలో ముఖ్యమైన విషయాలలో శుక్రమంగళ యోగాన్ని పొందుతారు. ధన కనుక వస్తు వాహనాలకు సంబంధించి నూతన వస్తు వస్త్ర వాహన కొనుగోలు ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. రాజ్యస్థానంలో శని సంచారము మరియు రవిబుధులు కలిసి బుధాదిత్య యోగ ఫలితాన్ని పొందుతున్నప్పటికీ ఇక్కడ రవిపుత్రం యమాగ్రజం అంటారు. సూర్యదేవుని కుమారుడు శని భగవంతుడు కాబట్టి వీళ్ళిద్దరూ ఒకే స్థానంలో సంచరిస్తున్న క్రమంలో ప్రతి పనిని ఆలోచించి నిదానంగా ముందడుగు వేయాలి. తండ్రి గారితో ఎటువంటి వాగ్వివాదాలకు వెళ్ళకూడదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. పైగా ద్వితీయ పంచమాధిపతి అయిన బుధుడితో కూడా కలిసి ఉండడం ద్వారా మామవర్గ రీత్యా శుభం కలగబోతుంది అన్న అంశాన్ని తెలుసుకోవచ్చు. లాభస్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్న క్రమంలో దూర ప్రాంతాలలో స్థిరపడాలనుకున్న వారికి, పాస్పోర్టు వీసాల కోసం ఎదురు చూస్తున్న వారికి H1B వీసాల్లో శుభవార్తలు వినే అవకాశం లభిస్తుంది. అదేవిధంగా వ్యయ స్థానంలో గురుగ్రహ సంచారం చేత ముఖ్యమైన పనుల్లో కొంత జాప్యం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తొందరపాటు పనికిరాదు అన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. మొత్తం మీద ఈ రాశి వారికి గురువు వ్యయ స్థానంలో సంచరిస్తున్న క్రమంలో కొంత గురుబలం కోసంగా గురుగ్రహ సంబంధమైన ఆలయ సందర్శనం విశేషమైన ఫలితాలు కలిగిస్తుంది. ప్రత్యేకంగా షిరిడీ సాయిబాబా ఆలయం కానీ, దత్తాత్రేయ స్వామి ఆలయం కానీ, లేదా రాఘవేంద్ర స్వామి వారి ఆలయాలను కానీ సందర్శించడము, గురు సమానులైన వాళ్ళను పూజించడం ఈ వారం అత్యుత్తమమైన ఫలితాలు పొందడానికి కారణమవుతుంది. కాబట్టి తప్పనిసరిగా తెలుసుకున్న విధంగా ఆచరించండి. ఆనందకరమైన జీవితంలో జీవించండి.